ఇంకెవరు చెప్పగలుగుతారు? చెప్పండి. 7 స్టెప్స్ నేర్చుకున్నాం సార్. హ్మ్. మనం ఈ సూక్ష్మమైన ఆత్మ ఉమ్, ఈ వ్యక్త జగత్తులో ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది అనడానికి ఒక 7 స్టెప్స్ నేర్చుకున్నాం. అవే 7 చక్రాస్ గా మనం ట్రీట్ చేస్తున్నాం. ఆ, ఎస్. మ- మన బిలీఫ్స్, నమ్మకాలు, థాట్స్, డెసిషన్స్, ఇమోషన్స్, ఎస్. మన యాక్షన్స్, దాని రిజల్ట్స్, దాని పరిస్థితి, ఈ ఎస్. 7 స్టెప్స్ మనం నేర్చుకున్నాం. కిందివన్నీ మామూలు మనస్సు లోకం, స్థూల జగత్తు. ఈ పైన ఎస్. డెసిషన్స్, డాట్స్, బిలీఫ్స్ అనేవి మన జ్ఞానలోకం, బుద్ధిలోకం. గ్రేట్. మనం కిందికి, మన ఎనర్జీ కిందికి వచ్చేసింది. అప్పుడు ఉండే లక్షణాలు చెప్పారు. మన ఎనర్జీ పైన ఉన్నప్పుడు మన ఉండే లక్షణాలు చెప్పారు. అంటే ఎస్. ఉమ్, 5 చెప్పుకున్నాం కదా. 5 చెప్పుకున్నాం సార్. అంటే ఒకవేళ బుద్ధి అంటే మన జ్ఞానం పైకి ఉంటే మనం వినయంతో ఉంటాం ఫస్ట్. ఆలోచిస్తాం, ఆ, అర్థం కాకపోతే అడుగుతాం, శ్రద్ధతో వింటాం, ఎస్. విన్నవి ప్రాక్టికల్ గా ఫాలో అవుతాం, అండ్ ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటాం. ఎస్. అంటే బుద్ధి ఉన్న వాళ్ళ లక్షణాలు. ఒకవేళ ఎనర్జీ కిందికి వస్తే పరిస్థితిలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే విచక్షణ ఉండదు. ఎస్. రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. ఫలితాలు వచ్చినాక వాళ్ళు ఆలోచిస్తారు, అయ్యో ఎలా జరిగిపోయింది అనేసి. ఎస్. ఎవరిని అడగారు. డౌట్స్ ఉన్నా గానీ ఎవరిని అడగరు, అహంకారంతో ఉంటారు. ఎస్. ఆ, వాళ్ళు ఉమ్, ఆ పరిస్థితి కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు ఆ పరిస్థితిని కంట్రోల్ చేయలేరు, వశమై ఉంటారు. వశమై ఉంటారు. స్వార్థంతో ఆలోచిస్తారు. మ్మ్. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సార్. అంటే ఏంటది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే నిన్న మనము బుద్ధి ఉన్నవారు, బుద్ధి లేని వారు ఎట్లా ఉంటారు అని ఒకటి తెలుసుకున్నాము. ఎస్. బుద్ధి ఆ, ఉన్నవారి లక్షణాలు ఎట్లా ఉంటాయి, బుద్ధి లేని వారి లక్షణాలు ఎట్లా ఉంటాయి. ఆ, ఉన్నవారి లక్షణాలు వాళ్ళు చాలా వినయంతో ఉంటారు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎస్. ఏదైనా అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు. ఏది ఎస్. చెప్పినా కానీ వాళ్ళు శ్రద్ధతోటి వింటారు. ఇంకోటి ఎస్. విన్నది పాటించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకోటి వాళ్ళు ఆ, దేనికైనా సరే కృతజ్ఞత భావంతో ఉంటారు వాళ్ళు. బుద్ధి లేని వారు ఎట్లా ఉంటారంటే అహంకారంతో నిండి ఉంటారు వాళ్ళు. ఆ, అంటే అన్నీ నాకు తెలుసు. ఆ, ఎందుకంటే నేను ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు, ఎందుకంటే అన్నీ నాకు తెలుసు అన్న ఒక అహంతో నిండి ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఏది వినటానికి సిద్ధంగా ఉండరు కదా సార్ వాళ్ళు. అటువంటి వారికి ఎవ్వరు సహాయం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అంటే ఏదైనా వాళ్ళ లైఫ్లో ఏదైనా తప్పు జరిగినా ఆ, కానీ వాళ్ళు వేరే వాళ్ళని అడిగి తెలుసుకుందాము, వేరే వాళ్ళ సహాయం పొందుదాము అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. ఎందుకంటే అన్నీ నాకు తెలుసు, నేను ఎందుకు చేశానో నాకు తెలుసు అన్న ఒక ఆ, అహంతోటి ఆ ఇదిలో ఉంటారు. ఇంకోటి వాళ్ళు మొత్తం స్వార్థంతో నిండిపోయి ఉంటారు సార్. అంటే ఆ, నేను బాగుండాలి, ఆ, అంటే ఏదైనా సరే నాకే కావాలి అన్న ఒక స్వార్థంతో నిండి ఉంటారు. అట్లా వాళ్ళు ఎందుకు ఉంటారంటే వాళ్ళు సూక్ష్మ ఒక శక్తిని ఆ, మనము ఆత్మ అన్నది వాళ్ళకి జ్ఞానం ఉండదు. కేవలం నేను భౌతికం శరీరం మాత్రమే అనుకుంటాను కాబట్టి అహం ఉంటుంది కాబట్టి అహం ఎట్లా చెప్తారు సార్, భౌతిక సత్య శరీరం స్వరూపం. కేవలం నేను అనుకుంటారు కాబట్టి వాళ్ళు అహంకారంతో నిండి అట్లా ఉంటారు సార్ వాళ్ళు. ఆ, మనము మనం ఆత్మ అని మనం తెలుసుకోవాలి. నేను కేవలం భౌతికం కాదు, నేను ఆత్మని. ఆ, నా శక్తి అంతా నా ఆత్మలో ఉంది అని మనం ఆ, అది తెలుసుకోవాలి సార్. అది గ్రహించాలి. అది గ్రహించాలి అంటే ఫస్ట్ మనమేంటి అసలు, ఆ ఆ, అసలు మన జన్మకి అర్థం ఏంటి, మన పుట్టుకకు అర్థం ఏంటి, మనం ఎందుకు బతుకుతున్నాము, మనం మనుషులుగా పుట్టి మనం సాధించాల్సింది ఏంటి, మనం చేయాల్సిన కార్యాలు ఏంటి అని
ఎప్పుడైతే మనం ఆత్మ అని మనం గ్రహిస్తామో, నమ్ముతామో మనం, అప్పుడు మనలో ఉన్న నమ్మకాలు అన్నది మార్పు వస్తుంది. ఇప్పుడు మన పుట్టుకకు అర్థం ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, ఈ భౌతిక ప్రపంచం ఇది కాదు అని అట్లా తెలుస్తుంది సార్. అది ఒకటి అర్థమైంది సార్ నాకు. వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో అదే టాపిక్తో కనెక్ట్ అవుతూ మనం ఈరోజు సెషన్లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెషన్. ఎవరైతే అటెండ్ చేస్తున్నారో మీ అంత అదృష్టవంతులు ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ ఈ లైవ్ సెషన్లో మీరు ఏదైతే ఎనర్జీ, నాలెడ్జ్ పొందబోతున్నారో అద్భుతం. దీన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోగలిగితే మీ పూర్తి జీవితం అంతా కూడా పరివర్తన అయిపోతుంది. మీ అంతరంగము మరియు బాహ్య జగత్తు రెండూ కూడా పూర్తిగా చేంజ్ అవుతాయి. సో అందుకని అవేర్గా ఉండి, బ్యాక్ స్ట్రైట్గా పెట్టి అవేర్గా ఉండి పూర్తి ఫోకస్తో సెషన్ అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం, నిన్న ఏదైతే మనం చెప్పుకున్నామో, అన్ని దుఃఖాలకు కారణము అహంకారం. అహంకారం యొక్క మీనింగ్, అర్థాన్ని కూడా మనం ఆ, స్పష్టం చేసుకున్నాం. ఏంటి? అహం ఆకారం. అహం అనగా నేను ఎవరైతే ఉన్నానో, నా సత్యస్వరూపం ఆత్మ, అది మర్చిపోయి స్వయాన్ని అంటే మనిషి రూపంలో, ఆకార రూపంలో, శరీర రూపంలో స్వీకరించి బ్రతకడం, దీనిని అహంకారం అంటారు. అయితే ఇదే మన జీవితంలో చాలా పెద్ద కష్టాన్ని తీసుకొస్తుంది, చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకు అంటే ఈ అహం అనేటువంటి ఆ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, అహంకారం అనేటువంటిది, ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలిసినప్పుడు ఇంకా నేను ఏ విధమైనటువంటి కొత్త విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క నడవడిక, వ్యక్తిత్వం నిన్న మనం చెప్పుకున్నాం, 5 లక్షణాలతో వాళ్ళు కూడి ఉంటారు. ఏంటి అంటే ఎప్పుడు కూడా అహంభావంతో ఉంటారు, ఎవరు చెప్పింది వినరు, మైండ్ సెట్ అన్నీ తెలిసిందే అని అనుకుంటారు, ఎవరిని కనీసం అడగరు తెలుసుకోవాలని, ఈ సమస్యకు ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి. పూర్తిగా కూడా మొండితనంతో ఉంటారు, స్వార్థంతో ఉంటారు. ఈ లక్షణాలన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు దాని యొక్క ఇంకా లోతైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఇంకా లోతైనటువంటి అర్థం బుద్ధి. బుద్ధి అంటే గీతలో భగవంతుడు చెప్తాడు, బుద్ధి అంటే జ్ఞానం. బుద్ధి అంటేనే జ్ఞానం. ఇప్పుడు కామన్గా మన తెలుగులో చాలా బాగా చెప్తారు. ఏంటి అంటే ఏదైనా తప్పులు జరిగినప్పుడు లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు మనిషి పశ్చాత్తాపడుతూ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటి అంటే, ఎందుకు ఇలా చేశావు అంటే, బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. అంటే బుద్ధి గడ్డి ఎందుకు తినింది? ఎందుకంటే బుద్ధి అనేటువంటి ఆహారాన్ని ఇవ్వలేరు కాబట్టి, అది ఆ బుద్ధి జ్ఞానం ఏదైతే దొరకనప్పుడు ఏం చేస్తుంది? సరైన ఆహారం దొరికినప్పుడు, ఇప్పుడు సిటీలో కూడా చూస్తుంటాం, ఆవులు ఎలా పాపం వాటికి ఆహారం దొరకకపోతే చెత్తని తింటాయి, సిటీలో చూస్తుంటాం కదా. సో అదేవిధంగా బుద్ధి ఏదైతే ఉందో దానికి సరి అయిన భోజనం ఒకవేళ దొరకకపోతే, పాత అనుభవాలు, చుట్టూ ఉన్న పట్టు పరిస్థితులు, అందులోంచే అనుభవాల ఆధారంగా, సమాచార ఆధారంగా దానినే భుజించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమైపోతుంది? ఇంకా ఆ బుద్ధి క్షీణించిపోతుంది. అందుకని బుద్ధిని పెంచుకోవాలి అంటే మొట్టమొదట ఈ విషయాన్ని రియలైజ్ చేసుకోవాలి. ఏంటి అంటే బుద్ధి నా దగ్గర లేదు అంటే, నేను ఏదైతే తెలుసుకున్నానో ఇప్పటి వరకు అది కేవలం కొద్ది మాత్రమే తెలుసుకున్నాను, అదే సర్వస్వం కాదు అనేటువంటి ఈ విషయాన్ని మొట్టమొదట మనం రియలైజేషన్ చేసుకోవాలి. ఏదైతే నాకు తెలిసిందో అది అంత మాత్రమే తెలుసు. ఏదైతే తెలియదో అదంతా నాకు తెలియదు అనేటువంటి స్పష్టత
దాన్ని స్వీకరించిన వారు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళే వినయులుగా మారుతారు. విద్యా వినయన శోభతే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరి వద్ద అయితే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే జ్ఞానం దొరుకుతుంది. ఆ శ్రద్ధ ఎవరి వద్ద ఉంటుంది? ఎవరైతే ఈ విషయాన్ని స్వీకరిస్తారో, అవును నాకేమీ తెలియదు, ఎందుకు అంటే తెలుసుంటే నేను ఇప్పటి వరకు ఎక్కడికో ముందుకు వెళ్ళేవాడిని, ఇంతలోనే ఆగి ఉండేవాడిని కాదు. ఇక్కడ ఆగి ఉన్నాను అంటే సరి, అదేం పెద్ద చిన్న విషయం కాదు. మన జీవితంలో ఇప్పటి వరకు కూడా మనం ఇక్కడికి వచ్చాము అంటే అది చిన్న విషయం కాదు. కానీ ఎప్పుడైతే ఈ సత్యజ్ఞానం తెలిసిన తర్వాత, ఈ బ్రహ్మజ్ఞానం తెలిసిన తర్వాత ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంది, సమయం ఉంది, ఆపర్చునిటీ ఉంది. దానిని పొందాలి అంటే ఇంకా ఎంతో లోతైనటువంటి విశాలమైనటువంటి జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉంది. అయితే అహంకారం ఏం చేస్తుంది? మనల్ని ఒక లిమిటెడ్గా తయారు చేస్తుంది, ఒక చిన్న దాంట్లో బంధించేస్తుంది. ఏంటి? ఆకారం. ఆకారం ఎప్పటి నుంచి మొదలైంది? మనము అమ్మ గర్భంలో పిండం ఏదైతే తయారైందో మన శరీరం చిన్న బాబులాగా, అక్కడ మనం అందులో ప్రవేశించిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మనం 9 నెలలు అమ్మ గర్భంలో ఉండి అక్కడ నుండి బయటకు వచ్చి మరి జన్మం తీసుకొని ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరుగుతూ చుట్టూ వాతావరణం పరిస్థితుల్ని చూస్తూ నేర్చుకుంటూ మంచి చెడు అవన్నీ కూడా తెలుసుకుంటూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఏదైతే ఈ యాత్రలు, శరీర యాత్రలు ఏదైతే మనం తెలుసుకున్నామో వాటిని గురించే మనము సర్వస్వము మరియు సత్యము అని చెప్పేసి మన మైండ్లో ఫిట్ చేసుకున్నాం. నేను చేసిన అనుభవాలు, నేను చూసినటువంటి జీవితం అది మాత్రమే సత్యము అని చెప్పేసి ఆ మొండి పట్టుతో ఎప్పుడూ కూడా ఇంకా కొత్తది తెలుసుకోవాలి, ఇంకా కొత్తది నేర్చుకోవాలి అనేటువంటి నాలెడ్జ్తో, బుద్ధితో ముందుకు రాకుండా నేను తెలుసుకున్నదే సరి అయినది, నేను పట్టుకుందే సరి అయింది అని చెప్పేసి మొండితనంతో మనం ఎప్పుడైతే వెళ్ళామో అక్కడి వరకు ఏదైతే మీరు చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఇంతవరకు నష్టపోవడానికి లేదా ఇంకా ముందుకు వెళ్ళకపోవడానికి ఒకే ఒక్క కారణం మన మొండితనం, మన మైండ్ సెట్. నాకు అన్నీ తెలుసు, ఇంకా నేను కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి మైండ్ సెట్. సో అందుకని భగవంతుడు ఏమంటాడు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మాన్ అంటే ఒక రిలీజన్ కాదు. ధర్మాన్ అంటే మన లోపట ఉన్నటువంటి మన మూఢనమ్మకాలు ఏవైతే రెండే చెప్పుకున్నాం. ఒకటి ఈ సృష్టిలో రెండు నమ్మకాలు బేస్గా. ఒకటి సత్యం ఆధారిత నమ్మకాలు, రెండవది అసత్యం ఆధారిత నమ్మకాలు. ఒకటి అసత్యం ఏంటి? ఈ శరీరం ఇది సత్యమైనది కాదు, నిరంతరంగా మార్పు చెందుతూ ఉంది, వినాశనం అవుతూ ఉంది, ఇది అసత్యం. రెండవది సత్యమైనది ఏంటి? అటువంటిది ఏంటి? మన ఆత్మ, ఇది ఎప్పటికీ నిత్యమైనది, సత్యమైనది, సచ్చిదానంద స్వరూపమైనది. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం లేకుండా కేవలం నన్ను నేను శరీరం అనుకొని ఈ శరీరం అనేటువంటి ఈ నమ్మకాన్ని, అంటే దీనినే నేను సత్యమని స్వీకరించి ఆ విధమైనటువంటి కర్మలు ఆలోచనలు చేస్తున్నప్పుడు అది మనకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే మన బుద్ధి లేనప్పుడు మనం కేవలం 2 నేత్రాలను మాత్రమే ఉపయోగిస్తాం. ఎందుకంటే శరీరానికి 2 నేత్రాలే ఉన్నాయి కదా భౌతికంగా. బుద్ధి అనేది 3వ నేత్రం. మనిషి తన నేత్రాలతో ఎక్కడి వరకు చూడగలుగుతాడు? 1 కిలోమీటర్ చూడగలుగుతాడు. ఇంకా ఎక్కువ అంటే 2 కిలోమీటర్ల వరకు చూడగలుగుతారు. అంతకుమించి ఇంకా దూరం చూడలేరు కదా. మీరు అక్కడ ఉన్నారు, అక్కడి నుంచి అమెరికాలో మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని మీ లోపలే చూడాలనుకుంటే చూడగలుగుతారు కదా. కళ్ళతో అమెరికాను చూడలేరు, ఎందుకంటే అది భౌతికంగా చాలా దూరంగా ఉంది. సో కళ్ళ యొక్క కెపాసిటీ, మన ఫిజికల్ ఐ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ కేవలం 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్లు మాత్రమే, అంతకుమించి ఎక్కువగా ఉండదు. అయితే ఎవరైతే తనను తాను శరీరం అనుకున్నారో
కేవలం ఈ 2 కనుల ఉపయోగించి మాత్రమే వాళ్ళు డిసిజన్స్ తీసుకుంటారు. మరియు ఈ శరీరం కోసం మాత్రమే వాళ్ళు జీవిస్తారు. సో అందుకని ఏమైపోతుంది? భవిష్యత్తు గురించి ఆలోచించరు. రేపేమవుతుంది, ఎలా అవుతుంది అనేటువంటిది స్పష్టత వాళ్ళ దగ్గర ఉండదు. సో ఈ విధంగా మన యొక్క బుద్ధి ఇది మూడవ నేత్రము. మూడవ నేత్రము. దీన్ని చాలా బాగా మనం క్లియర్ చేసుకోవాలి. మన బుద్ధిని ఇంకా స్పష్టం చేసుకోవాలి అంటే సమర్పణం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సమర్పణం. ఎవరి ముందు సమర్పణం? మన అంతరాత్మ ముందు. మనం ఎవరినైతే భగవంతుడని నమ్ముతున్నామో అతని ముందు. అయ్యా నాకేమీ తెలియదు, నీవు ఇచ్చేటువంటి ఆ యొక్క నాలెడ్జ్ని నేను స్వీకరించి నేను పూర్తిగా నన్ను నేను నీ సమానంగా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి సమర్పణ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన లోపల ఆ నాలెడ్జ్ ఏదైతే వస్తుంది. మీరు చూడండి, వాటర్ బాటిల్ని చూడండి. మనం తీసుకునేటువంటి నీళ్లు తాగుతాం కదా, ఆ వాటర్ బాటిల్ని మీరు మూత పెట్టేసి ఉంచి నీరు తాగడానికి ప్రయత్నం చేయండి. తాగలుగుతారా? ఎస్, తాగలేరు. తాగలేరు. అదేవిధంగా మూత పెట్టేసి ఉంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ చెప్తాను. చూడండి, బాటిల్ కనిపిస్తుందా మోహన్ గారు? బాటిల్ మూత పెట్టేశాను. దీంట్లో సగం మాత్రమే నీళ్లు ఉన్నాయి. వాయిస్ వినిపిస్తుంది కదా? సగం మాత్రమే నీళ్లున్నాయి. ఇప్పుడు దీన్ని నేను బయటకు తీయాలి అనుకుంటున్నాను. నీటిని బయటకు తీయాలి అనుకుంటున్నాను. సాధ్యమా మూత తీయకుండా? అసాధ్యం. అసాధ్యం. అదేవిధంగా దీంట్లో నేను నీరు పోయాలి అనుకుంటున్నాను మూత తీయకుండా. సాధ్యమా? అసాధ్యం. అసాధ్యం. అందుకని లోపల ఉన్నవి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీయాలి అన్నా, లేదు నేను కొత్తగా దీంట్లో నీరు పోసి దీన్ని నింపాలి అన్న మొట్టమొదట చేయవలసింది ఏంటి? మూత తీయాలి. అదేవిధంగా నా బుద్ధిలో జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని నింపుకోవాలి అంటే మొట్టమొదట అహంకారం అనేటువంటి ఆ మూతను తీయాలి. నాకు అన్నీ తెలుసు అని అనుకున్న వాడికి ఒక్క చుక్క కూడా లోనికి వెళ్ళదు. ఒక్క చుక్క జ్ఞానం యొక్క ఒక్క బిందువు కూడా లోనికి వెళ్ళదు. ఎందుకంటే మూత పెట్టి ఉంది. ఒక్క చుక్క కూడా మనం లోనికి పంపించలేం. వింటాం, జ్ఞానం ఎంతో వింటాం. ఎక్కడ లేదు చెప్పండి జ్ఞానం? యూట్యూబ్లో ఎంతగానో నిండిపోయి ఉంది. ఎన్నో పుస్తకాల్లో జ్ఞానం ఎంత విరివిగా ఉంది. ఎక్కడ లేదు జ్ఞానం? కానీ ఎంత విన్నా కూడా అది ఆత్మసాత్కం కాదు, లోనికి వెళ్ళదు. ఒక్క చుక్క కూడా వెళ్ళదు. రెండవది, లోపట ఉన్నటువంటి నీళ్లు బయటకు రావు. అంటే లోపట ఉన్నటువంటి ఏదైతే మన లోపట చెడు ఉన్నదో, చెడు ఏంటి? స్వార్థము, కోపము, భయము, ఈర్ష్య, ద్వేషము, ఏవైతే అహంకారం ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోపలే ఉన్నాయి. వాటిని తీయడానికి మరియు కొత్తది వేయడానికి ముఖ్యంగా కావాల్సింది అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయాలి అంటే స్వయాన్ని చూసుకొని నా దగ్గర ఏమీ లేదు, ఇంకా పొందాల్సింది చాలా ఉంది అనేటువంటి రియలైజేషన్ ఎప్పటి వరకైతే రాదో అప్పటి వరకు మనిషి సరెండర్ కాడు, సమర్పితం కాడు. అందుకని అతని జీవితంలో ఎటువంటి మార్పు లేదు. జ్ఞానం యొక్క విలువ భగవంతుడు చెప్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తాడు జ్ఞానంలో, భగవద్గీతలో. ఎలాగంటే, కట్టెలను అగ్ని ఎలా దహించి వేస్తుందో, కట్టెలను ఎలా అగ్ని దహించి వేస్తుందో అదేవిధంగా మన పాపకర్మలను, మనలో ఉన్నటువంటి చెడు ఏవైతే గుణాలున్నాయో, స్వభావం ఉందో, నమ్మకాలుందో, ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జ్ఞానము దహించి వేస్తుంది. అంతటి శక్తి జ్ఞానంలో ఉంది. అందుకని ఇప్పుడు మీరు వింటున్నది ఏదో ఒక మనిషితో మీరు వినడం లేదు, మీ అంతరాత్మ మాటలు మీరు వింటున్నారు.
మీ భగవంతుని మాటలు మీరు వింటున్నారు. ఏదో వ్యక్తి ఎవరో చెప్తున్నారు గణేష్ అని అతను అని చెప్పేసి నా మాటలు వినొద్దు. నాకు సరెండర్ కావద్దు. నాకు ఏది వద్దు మీ ద్వారా. నాకు కావాల్సింది ఒకటే, మీరు మీ వాస్తవికతను, మీ సత్యపరిచయాన్ని తెలుసుకోండి మరియు ఆ మంచి మార్గంలో నడవండి. దానికోసం మీరు సరెండర్ కావాలి. సరెండర్ ఎవరికి? మీ అంతరాత్మకి, ఆ భగవంతునికి సరెండర్ కావాలి. నాకు ఏది తెలియదు, నువ్వు ఏదైతే సత్యజ్ఞానం ఇస్తున్నావో దాన్ని నేను నా లోపల నింపుకోవడానికి పూర్తిగా సమర్పితం అవుతున్నాను, సరెండర్ అవుతున్నాను అనేటువంటి మీ యొక్క రియలైజేషన్ ఉంటే తప్ప మీ జీవితంలో ఒక్క చుక్క పర్సెంట్ 1% కూడా చేంజ్ రాదు. వెళ్దామా? అందరం ముందుకెళ్దామా? ఎవరెవరు సరెండర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, సరెండర్ అయిపోయారు? అందరూ ఎస్ సార్. సమత్ గారు సరెండర్ అయిపోయారు, రాజు గారు అయిపోయారు, జీనత్ గారు కూడా అయిపోయారు, నేను మోహన్ కూడా గారు అయిపోయాను. కూడా అయిపోయారు. నా ఆత్మ కూడా అయిపోయింది. Yes, ఇంకెవరు sir. ఉన్నారు? విశ్వ కళ్యాణి, సార్ సమర్పితం అవుతున్నావా? అవుతున్నాను సార్. మ్మ్. అప్పుడే మన బుద్ధి ఏదైతే ఉందో అది భగవంతుడి ఉపయోగిస్తాడు. మనం ఉండం, ఇంకా మనం అతనైపోతాం. అద్భుతమైనటువంటి అనుభవం. ముందుకెళ్దాం. అసలు బుద్ధి అంటే ఏంటి? ఈ సృష్టి నాటకము ఏదైతే నడుస్తుందో అది ముఖ్యమైనటువంటి 3 తత్వాలతో నడుస్తుంది. ఈ సృష్టి నాటకం ఏదైతే నడుస్తుందో అది ముఖ్యమైనటువంటి 3 తత్వాలు. ఒకటి మనం ఆత్మ, రెండవది ఆ దేవదేవుడు, పరమాత్మ, భగవంతుడు. మీరు ఎవరినైనా అనుకోండి, అతని ఏ రూపంలోనైనా అనుకోండి, దాని గురించి మనం ఇంకా స్పష్టత ముందుకు తీసుకుందాం. ఏదో బ్రహ్మాండీయ శక్తి, విశ్వశక్తి, లేక భగవంతుడు ఏదైనా అనుకోండి, దాన్ని మనం వేరే పేరులో పరమాత్మ అని చెప్పుకుంటాం. ఒకటి ఆత్మ, రెండవది పరమాత్మ, మూడవది ప్రకృతి. ఈ మూడే. అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆత్మ మరియు పరమాత్మ ఏదైతే ఉందో అవి రెండింటిని మనం చూసుకున్నట్లయితే రెండు కూడా బుద్ధి స్వరూపాలు. బుద్ధి అంటే జ్ఞాన స్వరూపాలు. భగవంతుడు జ్ఞానసాగరుడు మరియు ఆత్మ జ్ఞాన స్వరూపం. బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం. ఎప్పుడైతే మనం ఈ సృష్టిలోకి జన్మం తీసుకోవడానికి వచ్చామో అప్పుడు కేవలం ఆత్మరూపంలో ఒక లైట్ ప్రకాశ రూపంలోనే వచ్చాం. అయితే వచ్చినప్పుడు మన వద్ద మనస్సు అనేటువంటి అంగం లేదు. వింటున్నారా? మనస్సు అనేటువంటి అంగం లేదు. కేవలం ఆత్మ జ్ఞాన స్వరూపం కాబట్టి మనం బుద్ధి స్వరూపులము, సంపూర్ణంగా బుద్ధి స్వరూపులం. అయితే ఎప్పుడైతే మనం ఈ సృష్టిలోకి వచ్చి శరీరాన్ని తీసుకున్నాం, ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తూ జన్మం తీసుకుని కర్మలు చేయడం వల్ల నిర్మాణమైంది మనస్సు. అంటే మొట్టమొదట మనం వచ్చింది జ్ఞానస్వరూపంలో, బుద్ధి స్వరూపంలో. కానీ ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశించి మనల్ని మనం మర్చిపోయాం. ఇంకా మర్చిపోగానే నెమ్మదిగా శరీరం అనేటువంటి అనుభవం మొదలైంది. ఎలా అయితే అనుభవం మొదలైందో అలా పైన ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా కిందకి దిగడం జరిగింది. ఎలా అయితే జరుగుతూ వచ్చిందో అలా పైన ఉన్నటువంటి బుద్ధి, ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తూ మనస్సు ప్రబలమైపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? మనస్సు యొక్క శక్తి 99% పెరిగిపోయింది. ఇప్పుడు మనస్సు చాలా పవర్ఫుల్గా ఉంది. అంత స్పీడ్గా నడుస్తుంది విచక్షణ జ్ఞానం లేకుండా. బుద్ధిలో కేవలం 1% మాత్రమే ఉంది శక్తి. అయితే సాధన మనం ఏదైతే చేస్తున్నామో, ధ్యాస ఏదైతే పెడుతున్నామో, ఏంటి? మన మనస్సు ప్రాపంచిక విషయాల్లో, వ్యర్థమైన విషయాల్లో వెళుతూ మన శక్తినంతా నష్టపరుస్తుంది. కాబట్టి దానిని నియంత్రించడానికి మనము ఆ ప్రాపంచిక విషయాల్లో పరిగెడుతున్న మనస్సును మళ్ళీ తీసుకువచ్చి మన ఆత్మ పైన పెట్టడానికి మనం సాధన చేస్తూ ఉన్నాం.
ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఏదైతే మనసు మనం శ్లోకం చెప్పుకున్నామో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, ఎంతగా మనము ప్రాపంచిక విషయాలతో ఆలోచిస్తూ ఉంటామో నెమ్మదిగా అటాచ్మెంటు, కోరికలు అవన్నీ తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు ధ్యాసనంతా కూడా మన ఆత్మ వైపుకు తీసుకొస్తున్నప్పుడు నెమ్మదిగా ఏమవుతుంది అంటే, ఏ భౌతిక ప్రపంచంతో మన మనస్సు ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకొని దుఃఖపడుతుందో, ఆ అటాచ్మెంట్ అంతా కూడా మనం తెంచుకుంటూ, తీసేసుకుంటూ నెమ్మదిగా మనస్సును పైకి తీసుకువెళ్తుంటాం. అప్పుడు మనసు అనేదే ఉండదు. అప్పుడు కేవలం బుద్ధి మాత్రమే ఉంటుంది. దానినే బుద్ధుడు అంటారు. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు తనేం చేశాడు? మనస్సును పూర్తిగా నియంత్రించుకొని తన యొక్క మనసు అనేటువంటి అంగమే లేకుండా, ఇంకా అస్తిత్వమే లేకుండా పూర్తిగా తన యొక్క మూల స్వరూపంలో కూర్చున్నాడు బుద్ధుడు. దీనినే గీతలో భగవానుడు మంచి అందమైనటువంటి శ్లోకంతో చెప్తాడు. ఏంటి అంటే స్థిత ప్రజ్ఞుడు. ప్రజ్ఞుడు అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే సంపూర్ణ జ్ఞానం కలిగినవాడు, బ్రహ్మాండం యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినవాడు. ఎవరి దగ్గర అయితే ఆ జ్ఞానం ఉంటుందో వాడే స్థిత ప్రజ్ఞుడు. స్థిత అంటే ఏంటి? ఆ స్థితిలోకి వెళ్ళి ఆ రూపాన్ని ధరించేవాడు, ఆ స్థితిలోకి వెళ్ళి స్థిరమైనవాడు, కూర్చునేవాడు, అదే రూపమైనవాడు. ఏ స్వరూపమైతే మనది తయారైందో ఇంకా అక్కడ అజ్ఞానం అనేటువంటిది, నాకు తెలియదు అనేటువంటిది ఉండదు. ఆ స్థితికి వచ్చినవాడు స్థితప్రజ్ఞుడు. సో ఆ విధంగా కావాలి అంటే ఈ మూడు తత్వాల ఆట ఏదైతే నడుస్తుందో వీటి గురించి పూర్తి జ్ఞానం కావాలి. స్థితప్రజ్ఞుడు. తెలియనిది అనేటువంటిది ఉండనే కూడదు. సర్వం తెలిసిన విధంగా కావాలి. బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్నిటి గురించి నాలెడ్జ్ కావాలి. దాంట్లో సారంలో చెప్పుకుంటే మూడు. సారంలో ఒకటి, మన ఆత్మ గురించి సంపూర్ణ జ్ఞానం కావాలి. నేను ఎవరు, నా లోపల ఏముంది, బయట ఏముంది అనేటువంటిది పూర్తిగా. రెండవది, ఈ సృష్టి రహస్యం, యూనివర్స్, బ్రహ్మాండం, భగవంతుడని ఎవరినైతే నమ్ముకుంటున్నామో అతను ఎలా ఉన్నాడు, ఎలా చేస్తున్నాడు, అతని కార్యం ఏంటి అనేటువంటిది ఇది స్పష్టం కావాలి. మూడవది, ఈ మాయా జగత్తు, ఈ ఇల్యూజన్ ఏదైతే ఉందో, భ్రమింపచేసేటువంటి ఈ పంచతత్వాల జగత్తు ఏదైతే ఉందో దాని గురించి పూర్తి జ్ఞానం కావాలి. ఈ మూడింటి గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఎవరైతే సాధిస్తారో వాళ్ళే స్థితప్రజ్ఞులు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఇప్పటి వరకు తెలిసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మన జీవిత ప్రయాణంలో వీటి గురించి ఎక్కడా కూడా మనకు స్పష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు. ఏదైతే జ్ఞానం ఉందో అది తప్పు కాదు. అంటే మనం ఏదైతే ఇప్పటి వరకు మనం ప్రయత్నాలు చేశామో, తెలుసుకున్నామో, ఎంతవరకు అయితే అది తెలుసుకున్నామో అది తక్కువ కాదు. కానీ ఇంకా లోతైనటువంటి, స్పష్టమైనటువంటి, విశాలమైనటువంటి జ్ఞానం మన దగ్గర లేదు. అందుకని మనం ఇంకా బుద్ధి స్వరూపులుగా కాకుండా మనసు స్వరూపంలో ఉన్నాం. ఆ మనస్సు మన శక్తినంతా కూడా బయట వ్యర్థపరుస్తూ ఉంది. ఏమేం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? రిపీట్ చేయండి. మూడు తత్వాల గురించి. ఎస్, ఏమేంటివి? మూడు తత్వాలు మనకు ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ, దాన్ని విశ్వశక్తి అంటారు. దాంతో ఎస్, పాటు ఈ ప్రకృతి, ఈ మూడు తత్వాలని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎస్. అయితే ఈ ఇదంతా కూడా మాయా జగత్తు. ఈ జగత్తును జయించిన వాడే స్థితప్రజ్ఞుడు. పూర్తిగా తెలుసుకున్నవాడు. స్థితప్రజ్ఞుడు. ఎస్, ఈ ఆత్మ, పరమాత్మ ఇవన్నీ కూడా జ్ఞాన స్వరూపాలు. ఇవి ఎస్. కర్మల ద్వారానే ఈ మనసు తయారైంది. మన పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క మనసు ఆధీనంలో ఉన్నాం కాబట్టి మనసు చెప్పింది వినుకుంటా ఇప్పుడు 99%
మనసు పరమైపోయినాం. ఎస్ మన లోపల బుద్ధి అనేది ఒక 99% మనసు అనుకున్నట్లయితే 1% ఉన్నది బుద్ధి. ఎస్ ఈ బుద్ధి స్థాయి పెరిగినప్పుడే ఇక బుద్ధుడు కానీ స్థితప్రజ్ఞుడు కానీ తయారవుతాడు. ఎస్ దాని కొరకు మన ప్రయత్నం అనేది ఇందు లోపల ఉండాలి. గ్రేట్. చెప్పండి, ఇంకెవరు చెప్తున్నారు? సార్ మనల్ని ఆ, మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అన్ని విధాలు. మనలో ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే మనకి జ్ఞానం అన్నది పెరగటం స్టార్ట్ అవుతుంది. ఎస్ మనం ఒప్పుకోవాలి, అన్ని విధాలుగా ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎట్లా ఉంటుందంటే సార్, బయట వాళ్ళు మనల్ని మంచి అనగానే మనం అదే యాక్సెప్ట్ చేస్తాం. అసలు మనలో ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేయం, బయట వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పేసుకుంటాం. ఇట్లా ఎస్ కాకుండా మనల్ని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం అంగీకరించాలి అన్ని విధాలుగా. అట్లా ఎస్ మనల్ని మనం ఒప్పుకున్నప్పుడే అక్కడ నుంచి జ్ఞానం అన్నది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఆ, ఆ, బుద్ధి అనేది పెరగటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బుద్ధి అనేది పెరగటం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఆ, ఆకారం కాదు, మనం ఒక ఆత్మ ఎస్ ఆ, అన్నది రియలైజ్ అవుతాం మనము. ఆ ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఆ అప్పుడు అంటే ఎట్లా చెప్పాలి సార్, అంటే ఉంది కానీ చెప్పావు. పర్వాలేదు పర్వాలేదు, చెప్పండి. ఆ ఆత్మని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు అప్పుడు మనలో ఉన్న అహం అన్నది చచ్చిపోతుంది. ఎస్ అహంకారం. అహంకారం అన్నది పూర్తిగా అంతమైపోతుంది సార్. ఎస్ అహం అంతమైనప్పుడు అప్పుడు ఆత్మ, పరమాత్మ అన్నది ఇంకొకటి ఆ, ఏంటంటే మనలో అహం నిండి ఉన్నప్పుడు మనలో ఏ జ్ఞానము కూడా ఎంటర్ అవ్వదు అసలు. అహం అన్నది బయటికి తీసినప్పుడే మనం ఏ జ్ఞానాన్నైనా మనలో మనం అది నేర్చుకోగలం. అది నేర్చుకోవాలంటే నింపుకోవాల్సింది. మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే మన లోతు అసలు మనమేంటి అన్నది మనకి తెలియటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అట్లా జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించారు కాబట్టే అతను బుద్ధుడయ్యారు. ఆ స్థాయికి చేరుకున్నప్పుడు అంటే ఎదుటి వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉన్నా మనకు సంబంధం ఉండదు. వాళ్ళు మనల్ని చీ అన్నా ఎంత అవమానం చేసినా కానీ అతను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే అతని జ్ఞానం ఆ లెవెల్కి వెళ్ళిపోయింది, ఆ స్టేట్ ఆఫ్ వెళ్ళింది కాబట్టి ఎదుటి గ్రేట్. వాళ్ళు ఎంత కష్టపెట్టినా అవమానపరిచినా కానీ అతనికి ఏమి అంటే అసలు అది ఇంటర్నల్ గా అసలు తీసుకోలేదు అసలు. అంటే ఆ స్థాయి లేదు అతనికి. మనసు అన్నది పూర్తిగా డెడ్ అయిపోయింది, కేవలం ఎస్ ఆత్మ మాత్రమే ఉంది కాబట్టి అతను బుద్ధుడు అట్లా అయ్యారు సార్. ఆ స్థాయికి వెళ్ళగలరు. మనుషులు, సాధారణ మనుషులు కూడా వెళ్ళగలరు. ఎప్పుడు వెళ్ళరు ఎస్ కాదు. ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అన్ని విధాలుగా. ఎస్ అది సార్. గ్రేట్. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది సార్. అంటే అంటే ఇప్పుడు వరకు నేను కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంకా ఇవన్నీ చాలా బుక్స్ చదివాను. చూసినప్పుడు మంచి మంచి మాటలు అవన్నీ వాళ్ళు రాస్తారు, చెప్తారు కానీ మనం చదివినంతసేపు అబ్బాయి ఎంత బాగుంది అని చెప్పి అనుకుంటాము. అది కొద్దిగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం కానీ ఇంప్లిమెంట్ చేయలేము. ఎందుకు చేయలేమంటే అసలు మనలో ఉన్నది మనం బయటికి తీయాలి కదా ఫస్ట్. మనం ఎస్ బయట తీస్తేనే కదా సార్ మనకి మనం చదివింది కానీ ఆ జ్ఞానం మనకి వెళ్ళగలదు. అది కాక ఇప్పటివరకు చదివింది ఏంటంటే ఇంత డీప్గా ఎవరు చెప్పలేదు, ఇంత డీప్గా మనల్ని మనం అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఎవ్వరు ఇవ్వలేదు. కాబట్టి మనం ఎంతెంత గొప్ప మాటలు విన్నా, ఎక్కడ అంటే ఎంత గొప్ప పుస్తకాలు చదివినా కానీ అది మనకి డీప్ గా వెళ్ళలేదు. ఎస్ అద్భుతం అద్భుతం. ఎస్ సమత గారు చెప్పండి. సార్, ఆత్మ అనేది పర్మనెంట్, శరీరం అసత్యం, సత్యం కానిది. ఎస్ ఓకే. అంటే మనకు ఓ, ఈ శరీరంతో గనక ఆలోచిస్తే మనం కళ్ళతో చూసిన వాటిపైనే దృష్టి ఉంటది, దాని అంత మట్టికే ఆలోచించగలుగుతాం. అదే ఎస్ ఎస్ బుద్ధి అనే జ్ఞానం ఉంటే మనకి మన సబ్ కాన్షియస్, మన మూడో కన్నుతో ప్రపంచాన్ని మొత్తం చూసి ఆలోచించగలుగుతాం. అంటే ఆ పరిస్థితికి బియాండ్ ఆలోచిస్తాం మనం. గ్రేట్. ఎస్ ఆ జ్ఞానము రావాలి అని అంటే మనం సమర్పించుకోవాలి, రియలైజ్ కావాలి. ఎస్
దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అది బాటిల్. ఉమ్, అహంకారం అనే క్యాప్ ఉంది కాబట్టి మనం దేన్ని ఇన్వైట్ చేస్తలేదు. మనం ఉన్న బుద్ధి తక్కువతనాన్ని వదులుతలేము. కదా, లోపట ఉన్నవి బయటకు తీయడానికి రావట్లేదు, ఆ, బయట ఉన్న నాలెడ్జ్ని మనం లోపల నింపుకోవడం లేదు. నింపుకోవటం లేదు. సో ఆ అహంకారం అనే క్యాప్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో అప్పుడు మనము జ్ఞానం సంపాదించుకోగలుగుతాం. మనం ఎస్, పుట్టినప్పుడు ఓన్లీ బుద్ధి అనే స్వరూపంలో. ఆర్గన్ స్వరూపంలో వచ్చాం. ఎస్, కానీ మనం ఇక్కడికి వచ్చినాక ఈ శరీరం ఆకారం తీసుకున్నాక డిఫరెంట్ డిఫరెంట్ పనులు కర్మలు చేస్తూ మనం ఏమైపోయిందంటే బుద్ధిని ఎనర్జీని డిక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం. మానసికంగా ప్రబలమైపోతున్నాం, మనసు తయారవుతుంది, ఇక్కడ ఉన్న పరిస్థితికి మనం అదే వశమైపోతుంది. ఆ, అదే వశమైపోతున్నాం. అదే జగత్తు అనుకుంటున్నాం. ఎస్, కానీ అలా కాకుండా మనం జ్ఞానం పెంచుకోవాలి, మనం సమర్పించుకోవాలి వండర్ఫుల్, ఆ, వండర్ఫుల్. అనేసి ఎలా ఆ, అనిపిస్తుంది మీకు? చాలా రియలైజ్ అవుతున్నాం సార్. గ్రేట్. చాలా రియలైజ్ అవుతున్నాం. కొంచెం ప్రతి ఒక్క డెసిషన్ దగ్గర చాలా ఆలోచిస్తున్నాం కూడా. అది అది రావాలి. అది పెరుగుతుంది అంటే మీ బుద్ధి లెవెల్, ఎనర్జీ లెవెల్ పైకి వస్తుంది, మీ కుండలిని జాగృతం అవుతుంది. అద్భుతం, సూపర్. ఎస్, మోహన్ గారు చెప్పండి. సార్ ఈ మనం ఆ, ఈ జగత్తు అనే మాయలో పడి మనలో మనం ఆత్మ అన్న సంగతి పూర్తిగా మర్చిపోయాం. అది ఎందుకు మర్చిపోయాం అంటే ఈ శరీరం అనే భ్రమలో పడిపోయాం మొత్తం మనం. ఇదంతా ఎస్, ఆత్మ కాదు, శరీరమైన భ్రమలో ఉండిపోయాం. ఆ భ్రమ నుంచి మనం లోపలికి ప్రయాణించి మనల్ని మనం తెలుసుకొని మనం ఆ బుద్ధుడు ఎలాగైతే స్థితప్రజ్ఞత సాధించాడో అలాగే మనం కూడా మనం మూడో కన్ను తెరిచి ఆ స్థాయికి వెళ్ళగలిగితే మనం ఇంకా సాక్షాత్ భగవత్ స్వరూపమే. అద్భుతం, అద్భుతం. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది సార్. ఉమ్, ఇంకా చెప్పాలంటే ఆ, ఏమని చెప్పాలి, ఈ విషయాలన్నీ నాకు చాలా సార్లు చాలా మంది చెప్పారు, చాలా ప్రవచనాలు అవి వింటా ఉంటాను నేను. వాటిలో ఇప్పుడు మీరేం చెప్తున్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కానీ ఇంత డీప్ గా అయితే చెప్పింది మనం తెలుసుకోలేదు. ఇంత డీప్ గా ఏది ఏంటి ఎట్లా ఎక్కడ మనం ఇరుక్కుపోయాం దాని నుంచి ఎలా బయటపడాలి అన్నది చాలా ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉంది. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అన్నది అయితే నాలో చాలా ఉంది, అది నాకు తెలుస్తుంది. ఇదివరకు ఏంటంటే మనసులో ఒక భయం ఉంటుంది, ఉమ్, ఒకనొక భయం. ఆ భయం అనేది మెల్లమెల్లగా తీయడానికి ప్రయత్నిస్తాం, బయటికి తీసేయడానికి. ఎస్, ఎప్పుడైతే ఆ ఎస్, భయం పోతుందో ఇంకా మనకి బాగుంటది. అది ఏంటంటే డెఫినెట్లీ. ఇది కొంచెం పట్టుకోవడం కష్టం అవుతుంది సార్, జారిపోతుంది. పర్వాలేదు, పర్వాలేదు, కాస్త సమయం పడుతుంది. నెమ్మది నెమ్మదిగా మన ఎనర్జీ పైకి వచ్చే కొద్దీ ఇంకా మీరు దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఓపిక ఉండాలి, ఎందుకంటే మన కెపాసిటీ ఎంత ఉందో అంత మాత్రమే మనం అరిగించుకోగలుగుతాం. అందుకని ఆ ఓకే. శక్తి లెవెల్ పెంచుకోవడానికి కొద్దిగా ఓపిక పట్టాలి. ఒకే రోజులో అన్నీ అర్థం చేసుకొని ఒకే రోజులో పూర్తిగా చేసేసుకోవడానికి కాదు, ఎందుకంటే ఇది జీవితం చాలా లాంగ్, ఎంతో విశాలమైనది. అందుకని ఎస్, ఎవరు, రమాదేవి గారు, ఆ, చేసుకోండి, ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మనం చిన్నగా ఉన్నప్పుడు అనేవాళ్ళు సార్, ఆ. ఏమైనా తప్పు చేస్తే మెదడు మోకాల్లోకి వచ్చిందా అనేసి. చూడండి ఎంత బాగా అది సూట్ అవుతుంది, చూడండి. వండర్ఫుల్ కదా, ఎంత ఆ, అద్భుతం అది. ఆ, చూడండి. ఇప్పుడు అది కిందికి పోయింది కాబట్టి బుద్ధి లేదని అర్థమైపోయింది అక్కడ. క్యా బాత్ హై, వండర్ఫుల్, వండర్ఫుల్. రమాదేవి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, నేను మీకు ఆప్షన్ ఇస్తున్నాను. సార్ పరమాత్మ గుణాతీతుడు అని అంటారు. అంటే గుణాలకు అతీతం, అంటే గుణం లేదు ఇంకా. మ్మ్. కాబట్టి బుద్ధి ఎప్పుడైతే పనిచేస్తుందో మనం ఈ మనసు
మీరు అన్నట్టు బుద్ధుడు లాగా అయిపోతుంది. అంటే మనసు లేకుండా అయిపోతుంది. మ్మ్. ఇంకా మీరు అన్నట్టు ఏదైతే తల్లి గర్భం నుండి మనం బయటకు వచ్చేటప్పుడు శరీరం అనేది ఉండి ఇప్పటి వరకు కూడా శరీరమే అయిపోయాం. ఎస్. ఇప్పుడు శరీరం కాదని అర్థమైంది. క్లారిటీ వచ్చేసింది. అంటే వండర్ఫుల్. ఎస్ సార్. ఎప్పుడైతే ఈ బుద్ధి అంటే మనం మామూలుగా త్రినేత్రము, శివనేత్రం అని వింటూ ఉంటాం. ఇప్పుడు అర్థమైంది బుద్ధి అంటే మూడో నేత్రమే. అంటే పూర్తిగా బుద్ధిలో ఉన్నప్పుడే మూడవ నేత్రం తెలుసుకున్నట్టు. ఎస్. అదొకటి క్లారిటీ అంటే అర్థమైపోయింది సార్. ఇంకొకటి ఓకే. ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇది బాగా పట్టుకోవాలి సార్. మనం సాధన చేయాలి. సాధన చేస్తూ ప్రతి విషయాన్ని ఎందుకు అని ఆలోచిస్తే జ్ఞానం పెరుగుతుంది. ఎస్. మార్పు అయితే వస్తుంది. ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఎస్. 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 గ్రేట్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. లైట్ వెయిట్ అయిపోయింది. లైట్ వెయిట్ అంతా తగ్గిపోయిందా? కింద దించేసావా బరువంతా? అంతే. ఎస్. అంటే మనం ఏదైతే లేనిది లేకుండా పోయింది. ఓకే, ముందుకెళ్దాం. దీన్ని Yes, sir. అంటారు ఈగో. ఇంగ్లీష్లో Yes, sir. ఏమంటారు? ఈగో. ఈగో. యెస్ సార్. ఈగోని చాలా బాగా చెప్తుంటారు. ఏంటి అంటే ఈగో, ఈగో, ఈగో. గో అంటే ముందుకు వెళ్ళడం. ఇది ముందుకు వెళ్ళకుండా ఆపేది ఈ ఈ ఈ అనగా ఎనిమి, శత్రువు. మన జీవితంలో మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపేది మన శత్రువు ఏదైతే ఉందో అది మన అహంకారం. చూడండి, మనిషి ఈరోజు మనం సమాజంలో చూస్తున్నప్పుడు తను ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు, కానీ మాత్రం అహంకారాన్ని వదిలిపెట్టడానికి మాత్రం సిద్ధపడడు. ఒక చిన్న విషయాలు, చిన్న చిన్న విషయాలతో ఎంతో మంచి డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు క్షమాపణ కోరాలి, నేనెందుకు వాళ్ళ ముందర సరెండర్ అవ్వాలి అనేటువంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద నష్టాన్ని తీసుకువస్తాయో ఆలోచించండి. మనిషి సర్వం ఇవ్వడానికి సిద్ధమవుతాడు, కానీ మాత్రం ఎదుటి వాళ్ళ ముందర నేను సరెండర్ కావాలి, లేదా ఒప్పుకోవాలి, స్వీకరించాలి, సారీ చెప్పాలి అనేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా ముందుకు రాడు. ఎందుకలా? ఎందుకంటే సమాజంలో నేను అందరి ముందు చిన్నవాడిని అయిపోతా. అందరి ముందు చిన్నవాళ్ళని అయిపోతాను. ఎందుకు అంటే నా ఇమేజ్ ఏదైతే ఉందో అది తక్కువ చేసుకోకూడదు. చేసుకోవద్దు. ఆ ఇమేజే నా రియల్ ఐడెంటిటీ. ఏ ఇమేజ్‌నైతే నేను తయారు చేసుకున్నాను. ఏమి ఇమేజ్ తయారు చేసుకుంటాడు మనిషి? తన పర్సనాలిటీ బాహ్యంగా కనిపించేటువంటిది. తన ఒక అందంగా కనిపిస్తున్నాడు అనుకోండి, పురుషుడు, స్త్రీ, లేక తన బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ఈ ఐడెంటిటీ గురించి, లేదా భౌతికంగా పెంచుకున్నటువంటి నాలెడ్జ్ గురించి, అచీవ్మెంట్స్ గురించి, తన అనుభవాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల గురించి, వాటితో తన ఐడెంటిటీని కనెక్ట్ చేసుకొని ఇదే నా రియల్ ఐడెంటిటీ అని చెప్పేసి తయారు చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, విశ్వంలో ఏ మనిషి తను సాధించినటువంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరెవరు తమ వెంబడి తీసుకెళ్లారు చెప్పండి నాకు. కోట్లు సంపాదించారు, రాజ్యాలు గెలిచారు, ఎన్నో చేశారు. ఎవరు తమ వెంబడి తన ఐడెంటిటీని తీసుకువెళ్ళారు? ఎవరు తీసుకెళ్ళలేదు కదా. అందుకని మహాభారతంలో యక్షుడు ధర్మరాజుకి ఒక మంచి ప్రశ్న అడుగుతాడు. ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరపరిచే విషయం ఏంటి? అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటి అంటే, వండర్ఫుల్ విషయం ఏంటి అంటే, ధర్మరాజు చెప్తాడు ఏంటంటే, ప్రతిరోజు ప్రతి మనిషి చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అందులో ముఖ్యమైనటువంటి సంఘటన ఎందరో చనిపోతుంటారు. అయినా కూడా మనిషికి ఈ విషయం స్పష్టం కాదు, విశ్వసించడు, స్వీకరించడు. నేను కూడా
ఏదో ఒక రోజు అలాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేటువంటిది వాళ్ళకు అర్థము కాదు. వాళ్ళ కళ్ళ ముందర జరుగుతున్నా కూడా అది అర్థం కాదు. ఇదే ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి విషయం, ఆశ్చర్యకరపరిచే విషయం. మనిషి కళ్ళ ముందట జరుగుతున్నా కూడా దానిని అర్థం చేసుకోడు, స్పష్టం చేసుకోడు. ఒకవేళ రియలైజ్ అవుతే ఏమవుతుంది? నేను కూడా ఇటువంటి స్థితిలోకి వెళ్తున్నప్పుడు నేనేం చెయ్యాలి? అసలు నా కర్తవ్యం ఏమిటి? ఇదే అసలు ప్రపంచమా, లేక ఇంకా వేరేది ఏదైనా ఉందా అనేటువంటి రియలైజేషన్తో తనను తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈరోజు మీ 3వ నేత్రం తెరుచుకుంది. ఆ 3వ నేత్రం ఎవరి వద్దైతే తెరుచుకుంటుందో వాళ్ళు 5 స్టెప్స్ ఫాలో చేస్తారు. ఈ 5 స్టెప్స్ రాసుకోవచ్చు మీరు. 5 స్టెప్స్ ఫాలో చేస్తారు. 3వ నేత్రం ఎవరి వద్దైతే ఉంటుందో వాళ్ళు ఈ 5 స్టెప్స్ ఫాలో చేస్తారు. మొట్టమొదట పైన ఉన్నటువంటి చక్రం, సహస్రార చక్రం, అక్కడి నుంచి మనకి ఆలోచనలు వస్తాయి. దాన్ని మనం ఏమిటి అని చెప్పుకుంటాం. ఏ ఆలోచన వచ్చింది? మంచి రావచ్చు, చెడు రావచ్చు. రెండవది ఎందుకు వచ్చింది? ఆ ఆలోచనను ముందుకు పంపించాలి అంటే ఎందుకు పంపించాలి? ఇది ఆజ్ఞా చక్రము, బుద్ధి యొక్క పని. ఇదే అత్యంత శక్తివంతమైనటువంటి స్టెప్. ఆ తర్వాత అది కిందకు వస్తుంది. మూడవది ఎలా. నాలుగవది ఎప్పుడు. ఐదవది ఎంత. ఇవి 5 స్టెప్పుల్లో మన జీవితాన్ని మనము సృష్టించుకుంటాం. ఒక చెడు వ్యక్తిలో, మనిషి పుట్టగానే ఎవరు చెడుగా ఉండరు, కాకపోతే ఒక మనిషిలో చెడు ఆలోచన వచ్చిందనుకోండి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు అనేటువంటి విచక్షణ జ్ఞానం, బుద్ధి లేదు. ఓకే, నార్మల్ మనుషుల్లో మనలో డిఫరెన్స్ ఏంటి అంటే, బుద్ధి ఉన్న వాళ్ళలో మరియు లేని వాళ్ళలో డిఫరెన్స్ ఏంటి? బుద్ధి ఉన్నవాళ్ళు ఏ ఆలోచన చేసినా కూడా ఎందుకు చెయ్యాలి అనేటువంటిది క్లారిటీ తీసుకొని చేస్తారు. అది లేని వారు ఏం చేస్తారు? కిందికి పంపిస్తారు. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో, ఒకటి మనస్సు, బుద్ధి. బుద్ధిని పూర్తిగా ఉపయోగించిన వాడు బుద్ధుడు. బుద్ధి క్షీణించి మనస్సు వశమైపోయిన వాడు బుద్ధు అంటారు. ఓకే, అర్థమవుతుందా? హిందీలో చాలా బాగా చెప్తారు. బుద్ధిని ఉపయోగించేవారు బుద్ధ్, మనసు వశమైపోయిన వారు బుద్ధు. బుద్ధిని పూర్తిగా ఉపయోగించిన వారు జ్ఞానస్వరూపులైన వారు, స్థితప్రజ్ఞులైన వారు, తెలివిమంతులు, బుద్ధిమంతులు. అయితే మనస్సు వశమైపోయిన వారి దగ్గర బుద్ధి లేదు. వాళ్ళని ఏమంటారు? బుద్ధు అంటే మూర్ఖులు. ఎస్. అయితే ఈ స్థితిలో ఏమైపోతుందంటే, ఎవరైతే మనసు వశమైపోయారో పూర్తిగా, వాళ్ళది ఈ రెండో స్టెప్ ఫాలో ఉండదు. డైరెక్ట్గా మనసులో ఆలోచన వచ్చేస్తాయి, బయట నుండి వచ్చేస్తాయి. ఆ ఆలోచన ఎలా అప్లై చేయాలి అంతే. ఎప్పుడు అప్లై చేయాలి, ఎంత కావాలి, మనసులో ఆలోచన వచ్చేసింది, నా కోట్ల రూపాయలు సంపాదించాలి. ఓకే, అది వచ్చేసింది. ఎలా సంపాదించాలి? ఎలాగైనా సంపాదించాలి. ఎందుకు సంపాదించాలి అనేటువంటి క్లారిటీ లేదు. ఎలాగైనా కావాలి అంతే. ఎందుకు వచ్చిందంటే వెంటనే అది ఫిల్టర్ అవుతుంది. ఏంటి? ఎందుకు కావాలి నాకు? నా జీవితాన్ని నాకు సంతోషంగా, ఆనందంగా సంపాదించాలి. కోట్ల డబ్బులు ఎందుకు? నేను సాధారణంగా నాకు అవసరమైన విషయాల్ని నేను సంపాదించుకొని నడవడానికి నాకు ఎంత కావాలనో అంతే నేను సంపాదించుకుంటాను. అలా వివేకం పనిచేస్తున్నప్పుడు వచ్చే 60,000 ఆలోచనలు, ప్రతి ఆలోచన ఫిల్టర్ చేస్తూ ఇక్కడ రెండో స్టెప్లోనే దాన్ని ఆపేస్తారు. ఎవరైతే ఈ జ్ఞానస్వరూపులు అవుతారు, బుద్ధి స్వరూపులు అవుతారు. అది లేని వాళ్ళలో డైరెక్ట్ ఆ ఆలోచనలు కిందకు వచ్చి వాళ్ళ జీవితాన్ని శాసిస్తాయి. దానిలోనే మనం ఈరోజు చూడవచ్చు, ఎవరి వద్ద అయితే ఆ బుద్ధి యొక్క 3వ నేత్రం ఎందుకు అనేటువంటి
ప్రశ్నతో ఫిల్టర్ చేయలేరో వాళ్ళ జీవితంలో మనం చూడవచ్చు ఎటువంటి అధోగతిలో ఉన్నారు. ఈరోజు కష్టాల్లో ఉన్నవారు, దుఃఖాల్లో ఉన్నవారు, అటువంటి పరిస్థితికి అంతటికి కారణం ఇదే ప్రాసెస్. ఇది సహస్రార చక్రం, రెండవది ఆజ్ఞా చక్రం, ఇది విశుద్ధ చక్రం, ఇది హృదయ చక్రం, ఇది కిందకు వచ్చిన తర్వాత మణిపూర చక్రం, ఆ తర్వాత ఇంకా చక్రాలు. ఆ విధంగా ఈ ప్రాసెస్ 7 స్టెప్స్ ఏవైతే చెప్పుకున్నాం. ఎస్ చెప్పండి, ఏం చెప్పుకున్నాం ఇప్పుడు లాస్ట్లో చివర్లో ఈ స్టెప్స్ చెప్పండి. బుద్ధి ఉన్నవాళ్ళు హ్మ్. వాళ్ళకి మూడో నేత్రంతో అంటే ఉంది అని అర్థం. అంటే వాళ్ళు ఎస్ ఆ, ఎలా అంటే వాళ్ళు ప్రతి ఒక సిచ్యువేషన్ లో దాని గురించి ఆలోచిస్తారు. ఎందుకు అలా ఎస్ జరిగింది, ఎవరి తప్పు, అవన్నీ ఆలోచిస్తారు. వాళ్ళు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎస్ ఎంత జరిగింది అనేది ఆలోచిస్తారు. ఎస్ అదే బుద్ధిహీనులు ఏం చేస్తారు అంటే వాళ్ళు జస్ట్ డైరెక్ట్ యాక్షన్ లోకి అలా జరిగింది ఇది చేసేయాలి అనే యాక్షన్ లోకి వెళ్ళిపోతారు. చూడండి, ఇంట్లో ఎవరో వచ్చి ఎవరి గురించో ఏదో చెప్పారు. చెప్పగానే కనీసం విచక్షణ జ్ఞానం ఉండాలి కదా. భార్య గురించి ఎవరో బయట వాళ్ళు వచ్చి భర్తకు చెప్పారు, మీ భార్య ఇలా చేస్తుంది అలా చేస్తుందని. భర్త కనీసం విచక్షణ జ్ఞానం ఉండాలి కదా. నా భార్య, ఆవిడ మంచిదా చెడ్డదా అనేటువంటి ఆలోచన జ్ఞానం ఉండి, ఒకవేళ అటువంటి విషయాలు ఉంటే కూడా కూర్చుని మాట్లాడి తర్వాత ఏదైనా డిసిజన్ తీసుకోవాలి. కానీ అవును. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అది డైరెక్ట్ యాక్షన్ తీసుకొని మనం చూస్తూ ఉంటాం. బయట గొడవలు, హత్యలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. క్షణికావేశంతో అంటే అర్థం ఏంటి ఆ సమయంలో? అది ఎందుకు అనేది పనిచేయదు. పనిచేయదే అంటే ఆ అక్కని క్షణంలో బుద్ధి పని చేయకపోవటం వలన. ఆ ఎందుకు అంటే వాళ్ళు పూర్తిగా అహం ఆకారం అనుకుని ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ప్రతి విషయంలో బుద్ధి ఉన్నాడు, ముందు తెలుసుకుంటాడు. ఏంటి, ఎందుకు, ఎలా ఈ విషయాల్ని ఫాలో చేస్తారు. ఎస్ అద్భుతం, అద్భుతం. ఈరోజు టాపిక్ అంతా కూడా ప్రతి ఒక్కరూ చాలా బాగా రిపీట్ చేసుకోండి, నోట్స్ తయారు చేసుకోండి, లోతుగా ఆలోచించండి. ముఖ్యంగా మీకోసం మీరు సమయం ఇవ్వండి. 15-20 నిమిషాలు, అర్ధగంట సమయం ఇవ్వండి. ధ్యానం చేస్తూ ఇవన్నీ కూడా రిపీట్ చేసుకుంటేనే మీ లోపల అవి దిగుతాయి. సో ఇప్పుడు ఎవరి వద్ద అయితే సమయం ఉందో వారు ఉండవచ్చు, సమయం లేదు వాళ్ళు ఉండవచ్చు. ఒకసారి చక్రాస్ రిపీట్ చేయండి. సారీ, ఆజ్ఞా చక్రం, ఇది మన సహస్రార చక్రం. ఏంటి ఏంటి సహస్ర, ఆలోచనలు వస్తూ ఉంటాయి. సహస్రార చక్రం ఏంటి, ఏవైనా ఆలోచనలు వస్తూ ఉంటాయి మన లోపల. ఆ తర్వాత ఆజ్ఞా చక్రం. ఆజ్ఞ అంటేనే డిసిజన్ తీసుకోవడం, ఇది ముందుకు పంపించనా లేదా. ఆ తర్వాత ఇది విశుద్ధ చక్రం. ఆ తర్వాత ఇది హృదయ చక్రం. హృదయ చక్రం. హ్మ్. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత మణిపూర చక్రం. సార్ అంటే మన ధన్యవాదాలు. నుంచి మనం ఎట్లా అంటే మనలో ఏ థాట్స్ వచ్చినా కానీ ఫస్ట్ అసలు ఎందుకు వస్తున్నాయి ఈ థాట్స్ అన్నది మనం చేసుకుంటే అప్పుడు మీరు చెప్పినది ఇంప్లిమెంటేషన్ అంటే ఆ జ్ఞానం అన్నది మనకి ఇంప్రూవ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి చేయాలి. ఇక్కడ మనం ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దానిని మనం పూర్తిగా నియంత్రించగలుగుతాం. ఆలోచనలో శక్తి ఉండదు, కానీ ఆ ఆలోచన కిందికి వచ్చింది అంటే అది చాలా శక్తివంతం అవుతుంది. ఎందుకంటే మన 3 చక్రాలు పైన ఉన్నాయి, 3 చక్రాలు కింద ఉన్నాయి, కానీ మధ్యలో ఏదైతే హృదయ చక్రం ఉందో ఆ చక్రంతో మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతాం. ఆ టాపిక్ రేపు మనం డీటెయిల్గా చెప్పుకుందాం. అయితే హృదయం ఏదైతే ఉందో హృదయ చక్రం, అక్కడ మనము యూనివర్స్ బ్రహ్మాండంతో కనెక్ట్ అవుతాం. అది అక్కడికి వచ్చిందంటే అది చాలా శక్తివంతమైనటువంటి భావనలాగా తయారవుతుంది. అది ఒకసారి తయారైంది అంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. అది ఒక ఫిల్మ్ డైలాగ్ ఉంది, చాలా ఫేమస్. ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేను కూడా వినను అని చెప్పేసి. ఆ, గుర్తుండొచ్చు కదా. అందుకని అందుకని ఆ ఆ థాట్ని ఎప్పుడైతే అది శక్తిహీనంగా ఉందో అప్పుడే దాన్ని నియంత్రించాలి.
లేదు అంటే అది కిందకు వచ్చింది అంటే అయిపోయినట్టే, ఇంకా మనం మన కంట్రోల్లో ఉండలేం. ఎస్ ఆ జిన్నత్ స్టేజ్ గారు. ఒక ఫిల్టర్ అన్నమాట. మేడం. ఆ స్టేజ్ ఒక ఫిల్టర్ మనకి. ఆ, అదే అసలైన పవర్. ఇదే అసలైన పవర్. మన బుద్ధే అసలైన పవర్. ఆజ్ఞా చక్రమే అసలైన పవర్. దాని రెండు క్వాలిటీస్ మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? రెండు క్వాలిటీస్ మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? అండర్స్టాండింగ్ డిసిషన్. ఎస్, అండర్స్టాండింగ్ పవర్, డిసిజన్ పవర్. ఈ విషయం ఆజ్ఞా చక్రం మూడవ నేత్రం ఓపెన్ ఉంటేనే మనం అర్థం చేసుకోగలుగుతాము మరియు నిర్ణయం తీసుకోగలుగుతాము. ఇక్కడ ఇంకొకటి డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు చెప్పండి. అంటే మనలో ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే నిన్న మొన్నటి వరకు ఎట్లా అనుకున్నాం అంటే మన ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి, మనం వాటికి రియాక్ట్ అవ్వద్దు, జస్ట్ వాటిని ఆ, అంటే చూస్తూ గమనిస్తూ ఉండాలి, అంటే సాక్షులుగా ఉండాలి తప్ప వాటికి రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా సార్. ఇప్పుడు అవును. ఇక్కడ ఏమనుకుంటున్నామంటే మనకు వచ్చిన ఆలోచనని అసలు ఇది ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకోమంటున్నాం. ఎస్. అంటే ఈ స్టేజ్కి రావాలి అంటే ఫస్ట్ వాటిని దాటుకొని రావాలి. ఇప్పుడు కదా, అంతే కదా సార్. ఎందుకంటే ఫస్ట్ మనం వచ్చిన థాట్స్ ని మనం దానికి రియాక్ట్ అవ్వద్దు అని అక్కడ, ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన థాట్స్ ని ఎందుకు వస్తుంది అని ఒక క్వశ్చన్. ఈ మధ్యలో మనం అంటే ఆ థాట్స్ ని జస్ట్ అంటే చూస్తూ గమనిస్తూ ఉంటే థాట్స్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతాయి. అప్పుడు మనం బుద్ధి స్టేట్ అంటే ఆత్మ ఒక ఆ ఇదిలో వెళ్తాము. అట్లా వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చే థాట్స్ ని, ఏదైనా థాట్ వచ్చినప్పుడు ఈ థాట్ ఎందుకు వచ్చింది అని అప్పుడు క్వశ్చన్, అప్పుడు ఫిల్టరింగ్ స్టేజ్ కి ఆ, అప్పుడు చేసుకోవాలి కదా సార్ క్వశ్చన్. ఎస్. ఎస్. ఇప్పుడు మనకి థాట్స్ వస్తున్నాయి అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటి అంటే ఏది కూడా వట్టిగా రాదు. అది వస్తుంది అంటే దాంతో మనతో ఏదో ఒకటి రిలేషన్ ఉంది, మన కర్మల సంబంధం ఉంది కాబట్టి వస్తాయి. సో వస్తున్నప్పుడు అది ఎందుకు వచ్చింది, మనం ఇంతవరకు ఏం చేసామంటే అవాయిడ్ చేస్తూ వెళ్ళాం. కానీ అది వచ్చింది అంటే దాంతో ముందు ఏదో అటాచ్మెంట్ ఉండింది. ఆ అటాచ్మెంట్ మనం బయట నుండి లో నుండి పూర్తిగా డిటాచ్ అయిపోతే అది అది రావడం కూడా క్లోజ్ అయిపోతుంది, ఎప్పటికి ఇంకా రాదు. అందుకని మన యొక్క రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా అర్థం చేసుకుంటూ బయట ప్రపంచంతో మనం డిటాచ్ అయిపోతూ ఉన్నప్పుడు నెమ్మదిగా అసలు ఆలోచనలే రావడం పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనం బుద్ధుని స్వరూపంలో వచ్చేస్తాం కదా, స్థితప్రజ్ఞులం అయిపోతాం కదా, ఇంకా మన మనస్సు ప్రాపంచిక విషయాల్లో పరిగెత్తదు కదా. స్పష్టమవుతుందా? అవును. ఇక్కడ కొద్దిగా నాకు కన్ఫ్యూషన్ ఉంది సార్. అంటే ఇప్పుడు చెప్పండి 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 మనకు చెప్పండి. వచ్చే థాట్స్ అన్ని కూడా మనం ఎందుకు అనుకుంటే ఇక అక్కడే ఆగిపోతాం కదా సార్. అంటే క్వశ్చన్ వేసుకుంటూనే ఉంటాం కదా ముందుకు. అదే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకు అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా ఆపివేయమని లేదా అదే దాంట్లో ఇరుక్కోమని నేను చెప్పట్లేదు. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను మనము ఎందుకు అంటే దాని లోపల రెండు విషయాలు ఉంటుంది. ఒకటి మన స్వార్థానికి సంబంధించింది, ఇంకొకటి పరమార్థానికి సంబంధించింది. స్వార్థం ఏదైతే ఉందో మనకు తెలుసు, మనకు నష్టం కలిగిస్తుంది, ఇతరులకు కూడా నష్టం కలిగిస్తుంది. ఏ సార్ను ఎస్. ఇది పరమార్థం ఏదైతే ఉందో మనకు బాగు చేయాలి, మనకు శుభాన్ని కలిగించాలి, ఇతరులకు కూడా సుఖాన్ని కలిగించాలి. అటువంటి విషయాన్ని నేను ఫాలో చేస్తా. నా లోపల ఏదైనా చెడు ఆలోచన వస్తుంది అంటే ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి, ఇలాంటి ఆలోచనలు నేను ముందుకు పంపిస్తే నా భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటిది ఇక్కడే ఆపివేసినప్పుడు ఆ సంకల్పాన్ని పక్కన పెట్టేసి మరి శ్రేష్ఠ సంకల్పాలు చేస్తాం, శక్తిశాలి సంకల్పాలు, పాజిటివ్ సంకల్పాలు చేస్తాం, క్రియేట్ చేస్తాం. దాంతో మన భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఆ, జైల్లో శిక్షణ అనుభవిస్తున్నటువంటి దోషిని చూడండి. అతను ఎందుకు తన జీవితాన్ని అలా శాసించాడు, ఎందుకు అలా ఇరుక్కున్నాడు, ఎందుకంటే తను ఈ శక్తిని ఉపయోగించలేడు, ఎందుకంటే అతని వద్ద అది యాక్టివే లేదు, మూడవ నేత్రమే లేదు. జినత్ గారు చెప్పండి, ఇంకా ఏం అర్థం కాలేదు? ఓకే సార్. అంటే ఇక్కడ ఒక్కటే నాకు కొద్దిగా ఇది ఉండే ఆ, అది ఇప్పుడు క్లియర్ అయింది సార్ నాకు. ఉమ్, ప్రతి ఎందుకు అని ఆలోచన క్వశ్చన్ అంటే ఆ, చెప్పండి. అంటే మనకు వచ్చే ఏ ఆలోచన అయినా సరే మనం ఇది నాకు ఎందుకు వచ్చిందని అక్కడ క్వశ్చన్ చేసుకుంటుంటే ఆ ఆలోచన దగ్గరే ఉంటాం కదా. ఎందుకంటే మనలో డైలీ ఒక 60,000 థాట్స్ అట్లా వస్తుంటాయి కదా సార్.
ఎస్ ఎస్ అప్పుడు మనం ఆ థాట్స్ ని క్వశ్చన్ చేసుకుంటూనే ఉండగలం కదా, ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళలేం కదా. ఆ, అని అక్కడ ఒక డౌట్ ఉండే నాకు. ఇది వచ్చినప్పుడు రెండు విషయాలు మనకు క్లియర్ అవుతాయి. ఒకటి చెడు వచ్చింది అనుకో, చెడుకు సంబంధించినటువంటి నా బిలీఫ్ ఏంటి అది మనకు క్లియర్ అవుతుంది. నేను ఎందుకు నాలో ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి నా విశ్వాసాలు, నా నమ్మకాలు ఏమున్నాయి అది క్లియర్ అవుతుంది. అది క్లియర్ అయిపోతే రెండు విశ్వాసాలు ఉంటుంది. నేను ఒకటి బాడీ, లేకపోతే నేను ఆత్మ. బాడీ అనుకున్నప్పుడు నా స్వార్థం కోసం సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. నేను ఆత్మ అనుకున్నప్పుడు పరమార్థం అందరి గురించి ఆలోచించేటువంటి ఆలోచనలు వస్తాయి. సో నా బిలీఫ్ ఏదైతే ఉందో అది నేను అర్థం చేసుకుని దాన్ని నేను కరెక్షన్ చేసుకునేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ నాకు అక్కడ దొరుకుతుంది. ఎస్ సార్, ఇక్కడే క్లియర్ సార్. ఇప్పుడు మీరు ఎస్. బిలీఫ్ ఒకటి, ఆత్మ ఒకటి చెప్పారు కదా సార్. అంటే మనం బిలీఫ్ స్టేట్ అంటే ఆ స్టేట్ గా రావాలి మనం. అప్పుడు ఎస్. వచ్చినప్పుడు మనది బిలీఫ్ ఏంటి, అంటే ఆత్మ ఏంటి అనేది అక్కడ మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఎస్. వచ్చినప్పుడు అప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆ క్లారిటీ లెవెల్ కి ఫస్ట్ మనం రావాలి. ఓకే సార్, ఓకే. అద్భుతం అద్భుతం. రేపు ఇంకా చాలా లోతుగా వెళ్తాం. అందుకని దయచేసి కొద్దిగా సమయం ఇచ్చి ఈరోజు నేర్చుకున్నవన్నీ కూడా, అర్థం చేసుకున్నవన్నీ కూడా పాయింట్ చేయండి, నోట్ చేయండి. అదేవిధంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎవరి వద్ద అయితే సమయం ఉందో వారు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. దయచేసి సమయం ఉంటేనే మనం ఒక 5 నిమిషాలు చాలా బాగా ధ్యానం చేసి పూర్తి చేద్దాం. సమయం లేని వాళ్ళు ఇబ్బంది పడకుండా దయచేసి వెళ్ళొచ్చు. సార్, ఈ ఓకేనా? మెడిటేషన్ వీలైతే తొందరగా పంపిస్తారు సార్. ఎందుకంటే ఆ మీ గైడింగ్, మీ ఇన్స్ట్రక్షన్ తో ఉన్నప్పుడు అప్పుడు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్తున్నాం. మేము పర్సనల్ గా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా అది వింటూ ఉంటే ఇంకా తొందరగా మాలో చేంజెస్ వస్తాయి కదా మీ ఇన్స్ట్రక్షన్ ఎస్ తోటి. ఎస్. నేను ప్రయత్నం చేస్తాను. ఒక 2 రోజుల్లో రికార్డ్ చేసి చాలా బాగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సరే. థ్యాంక్ యూ. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోండి. రెండు చేతుల్ని పైకి ఓపెన్ చేస్తూ ఈ విధంగా ధ్యాన ముద్రలో పైకి ఓపెన్ చేస్తూ మీ యొక్క మోకాలు పైన పెట్టుకొని బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని ఒక లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి.